దయగల నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ దినం యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. I have graven thee upon the palms of my hands. देख, मैंने तेरा चिन्ह अपने हथेलिया पर खोद कर बनाया. ఎక్కడ చేసాడు? అరచేతుల మీద. ఏం చేసి రాసుకున్నా అని చెప్పలే, ఎక్కుకున్నాడట. ఎక్కితే అది పోదు, ఎక్కి ఉన్నాడు అంటున్నాడు. అరచేతులు లోకమంత దానికి అంటాడు యోహాను, మీరు నా చేతిలో ఉన్నారంటాడు. దేవుని చేతిలో బద్ధత ఉంది. దేవుడు తన పిల్లల అరచేతులు చెక్కున్నాడట. ఎంత శ్రేష్టమండి! ఆయన చేతుల్లో ఉండాలి. నిర్గమకాండం 13:9 బలమైన చేతిలో యెహోవా ఐగుప్తులో బయటికి తీసుకొచ్చాడు. ఆయన హస్తం ఎన్ని అద్భుతాలు చేసింది ఐగుప్తులో. అయితే కని విని ఎరుగని సంగతులు చేసింది. అది అద్భుతాలు చేశాడు. మన దేవుడు ఆనాడున్న దేవుడే ఈనాడు ఉన్నాడు. ఈనాడు కూడా నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల ఎన్ని అద్భుతాలు చేయలే. అయితే ఆయన అద్భుతకరుడు. పరమగీతములో 8వ అధ్యాయములో 6వ వచనంలో ఒక మాట ఉంది. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచు, నీ భుజముకు నామాక్షరముగా నన్ను ఉంచు. అయితే ఆయన మన హృదయములో ఉండాలి. ఆయన మనల్ని కాపాడి నడిపించాడు. ఆయన మనతో ఉంటే మనకు అపజయమనేది లేదండి. దేవుడు మనలో ఉండాలా, మనతో రావాలా, ఆయన నడిపించాలా. ఆయన నడుపుదలకు అప్పగించుకోండి. ఇష్టానుసారంగా నడవద్దు. ఆయన ఇష్టానుసారంగా నడిచి దైవాశీర్వాదాలు పొందండి. అయితే ఇంకా ఆయనకు అనుగుణ్యంగా జీవించకపోతే నేడే యేసును నీ హృదయంలో చేర్చుకుని ఆయనకు అనుగుణంగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న శ్రోతలంతా మిమ్మును తమ హృదయంలో చేర్చుకొని మీ ఇష్టానుసారంగా జీవించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.